ప్రజలకి మంచి జరుగుతుంది, దేశంలో తెలంగాణ నెంబర్ 1 అయ్యింది. కానీ ఇవాళ అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతున్నాం రాకెట్ వేగంతో అనుకునే టైంలో దురదృష్టవశాత్తు మళ్ళీ మన పొరపాటో గ్రహపాటో ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ వద్దన్న నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కూర్చుని ఉన్నాడు. ఇవాళ ఎట్లా తయారైందంటే తెలంగాణ రాష్ట్రం మీకు తెలిసి, ఇప్పుడు మహేశ్వరంలో ఉదాహరణకు చెప్తా ఉన్నా, మహేశ్వరం పట్టణంలో ఒక తమ్మిను ఆగ్రయ్యా, ఈయన లొల్లి పెట్టకు మంజరు, ఈయన లొల్లి ఎక్కున్నది, ఓయ్ తమ్ముడు నువ్వు లొల్లి పెట్టకు, నువ్వు ఉన్నోళ్ళు ఉండండి, డిస్టర్బ్ చేయకు. మరి ఎట్లా ఉన్నదంటే ఒక పట్టణంలో ఒక పిచ్చోడు ఎవడన్నా ఉంటే వాడి చేతుల్లో రాయి ఉంటే అందరూ భయపడతారు. అయ్యో ఆ పిచ్చోడు ఉన్నాడు, అటు దిక్కు పోతే ఏడ రాయేస్తాడో అని చెప్పి భయపడతారు, కొద్దిగా పైలంగా ఉండాలని చెప్పి దూరం దూరం ఉంటారు. పిచ్చోడు చేతిలో రాయి ఉంటే 10 మందికి నష్టం, కానీ పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉంటే మరి రాష్ట్రంలోని 4 కోట్ల మందికి నష్టం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? ఒక హిట్లర్ రెడ్డి. ఆయనదాయనే చెప్పుకున్నాడు, నాకు హిట్లర్ ఆదర్శం, హిట్లరే నాకు ఆదర్శం అట. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఎవరన్నా మీకు ఎవరయ్యా మీకు స్ఫూర్తి, ఎవరు మీకు ఇష్టమైన నాయకుడు అంటే ఒక శ్రీరామచంద్రుడు అంటారు, లేదా ఒక అంబేద్కర్ అంటారు, లేదా ఉత్తమ పరిపాలకుడు ఎవరన్నా ఉంటే ఒక గాయన ఆదర్శం అని చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం ఎవరు? ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడు. వాళ్ళను మించి లక్షల మందిని చంపిన హిట్లరు ఆయనకు ఆదర్శం అంట. అందుకే ఇక ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, ఆయన పేరు ఇక్కడి నుంచి హిట్లర్ రెడ్డి. హిట్లర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇవాళ మనం 10 ఏళ్ళు పటిష్టంగా నిర్మాణం చేసిన వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా కుప్పగూల్చుకుంటూ వస్తూ ఉన్నాడు.